ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. వల్లి ప్రేమ నగల్ని పాతిపెట్టిన దగ్గరికి వెళ్ళి వాటిని బయటకు తీసి ఆకులు అయ్యాయా గోల్డ్గా ఉన్నాయా నగలు అనేసి చెక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే నర్మద ప్రేమ వల్లిని చూస్తారు. అప్పుడు వల్లి షాక్ అయిపోతుంది వీళ్ళిద్దరిని చూసి. అప్పుడు ప్రేమ ఇలా దొరికిపోతావని అసలు ఊహించలేదు కదా వాళ్ళక్కయ్య అనేసి అంటుంది. అప్పుడు తర్వాత నర్మద అసలు నిజమైన బాబానే మేము ఇంటికి తీసుకురాలేదు, అతను మామూలుగా ఫేక్ బాబా, మేమే అతను తీసుకొచ్చాము, నువ్వే గోల్డ్ నగలు తీసావని మాకు తెలుసు, నీ దగ్గరనే నిజం రాబట్టడం కోసం మేము అలా చేశాము అనేసి అంటుంది. అప్పుడు వల్లి షాక్ అయిపోతుంది. వల్లి అంటే ఇదంతా తొండియా, మీరు నన్ను అమ్మాయికురాలను చేసి నాతో ఆడుకున్నారు అనేసి అంటుంది. అప్పుడు ప్రేమకి కోపం వస్తుంది. అసలు నీ గొంతులో నుంచి ఒక్క మాట వచ్చిన నీ గొంతులో పొడిచేస్తానక్క, అసలు నువ్వేమనుకుంటున్నావు, మళ్ళీ మామయ్య దగ్గరేమో ధీరజ్ నగలు దాచిపెట్టుకొని అమ్ముకుంటున్నాడు అని, మళ్ళీ ధీరజ్ ఏమో ప్రేమని పోలీస్ చేయడం కోసం చాలా డబ్బులు కావాలనేసి ధీరజ్ మీద నెట్టేశావు దొంగతనాన్ని మొత్తం, ఇలా ఎందుకు అక్క మాట్లాడాలి నువ్వు అనేసి కోపంగా ఉంటుంది. తర్వాత వల్లి అసలు నా నగలు ఎందుకు తీసావు అక్క, నీ దగ్గరికి ఎలా వచ్చాయనేసి అడుగుతుంది. అప్పుడు వల్లి నా కాపురం కాపాడుకోవడం కోసం నేను అలా చేశాను, నావి గిల్టీ నగలు, మా అమ్మనేమో 24 క్యారెట్స్ అని మామయ్య గారికి అబద్ధం చెప్పింది, ఆ రోజు లాకర్లో పెట్టే రోజు నీ బాక్సులలో నీ బాక్సులలో నా నగలు పెట్టాను, నా బాక్సులలో నీ నగలు పెట్టాను, అలా చేంజ్ అయ్యాయి తిరుపతి బాబాయి, నా బాక్సులలో నగలు గిల్టీ నగలు నీ బాక్సులో పెట్టేసరికి ఆ గిల్టీ నగలని మీ ఇంటికి తీసుకెళ్తాడు, అవి గిల్టీ నగలని మీ వాళ్ళు అన్నారు అనేసి అంటుంది. అప్పుడు ప్రేమకు కోపం వస్తుంది. అంటే నా బాక్సులలో నీ నగలు పెట్టి పంపించావా అక్క, అసలు ఇలా ఎవరైనా చేస్తారా అనేసి అంటుంది. అప్పుడు వల్లి నా కాపురం కాపాడుకోవడం కోసం అలా చేశాను ప్రేమ అనేసి అంటుంది. అప్పుడు వల్లి చాలా బతిలాడుతుంది నర్మద ప్రేమని, మామయ్యకి మాత్రం ఈ నిజం చెప్పకూడదు, నా కాపురం కూలిపోతుంది, నా బావ నాకు దూరం అయితే నేను తట్టుకోలేను, నేను చనిపోతాను అనేసి అంటుంది. అని తను ఇంట్లోకి వెళ్ళి ఒక విషయం తీసుకొని వచ్చి మీరు కనుక మామయ్యకి చెప్తే నేను ఎమ్మటే ఈ విషయం తాగి చనిపోతాను అనేసి బెదిరిస్తుంది. నర్మద వద్దులే అక్క, నువ్వే ఎలాగైనా ఈ నగల్ని మరి మామయ్య గారికి చేరేలా చూడు అనేసి చెప్తుంది. కానీ ప్రేమకు మాత్రం కోపం వస్తుంది. అక్క ఈ బల్లి మాటలను నమ్మకక్క, అప్పుడు నమ్మే మళ్ళీ మనం మోసపోయాము, ఎప్పటికీ మనకి శత్రువులా ఉంటుందక్క ఈ బల్లి, మనం మామయ్య దగ్గర నిజం చెప్పడమే మంచిదక్క, తను ఏదో అలా డ్రామాలు చేస్తుంది అనేసి అంటుంది. అప్పుడు నర్మద ఏం కాదులే, డ్రామాలు ఏం కాదు, ఇది ఒక్కసారి శాంతిద్దాం వల్లి అక్కకి, వల్లి అక్క నువ్వే ఎలాగైనా ఆ నగల్ని మామయ్యకి చేరేలా చేయనేసి నర్మద అంటుంది. అప్పుడు వల్లి నా బాధ్యత, నేనే ఎలాగైనా మామయ్య దగ్గరికి చేరేలా చేస్తాను నగలను అనేసి ఆలోచిస్తూ ఉంటే తిరుపతి వస్తాడు. వచ్చిన తర్వాత వల్లి తిరుపతి దగ్గరికి వెళ్ళి బాబాయ్ ప్రేమ నగల్ని మామయ్య గారికి ఇవ్వండి అనేసి అంటుంది. అప్పుడు తిరుపతి అయినా ప్రేమ నగలు నీ దగ్గరికి ఎలా వచ్చాయి అనేసి అడుగుతాడు. అప్పుడు వల్లి నేను మా చెల్లాయి బాధపడుతుందేమో, తన నగల్ని పుట్టింటికి ఇవ్వమంటున్నారు కదా, అందుకోసమే అందులో గిల్టీ నగలు పెట్టి గోల్డ్ నగలుని నేను తీసుకున్నాను, ప్రేమకి ఇద్దామనుకున్నాను, తన పుట్టింటి సౌభాగ్యం కదా, తను దూరం ఎందుకు చేసుకోవాలి అనేసి నా దగ్గర ఉంచుకున్నాను, బోసిమిడతో ఉంటే ఎలాగా ప్రేమకి ఇద్దామని నేనే దాచిపెట్టాను అనేసి అంటుంది. అప్పుడు తిరుపతి ఎందుకు దాచిపెట్టా, మా బావకి తెలిస్తే ఇంకేమైనా ఉందా, అయినా నేను మా బావకి చెప్తే మా బావ నన్ను ఉంచుతాడా, అసలు తిట్టడా, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, బాగా సీరియస్ అవుతాడు అనేసి అంటుంది. అప్పుడు వల్లి ఎలాగో అలాగా తిరుపతిని ఒప్పిస్తుంది. రామరాజు ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత వల్లి తిరుపతితో నగలను పంపిస్తుంది. రామరాజు దగ్గరికి తిరుపతి వచ్చి బావా నగలిగో అంటాడు. అప్పుడు తిరుపతి ఏ నగలరా అనేసి అంటాడు. తిరుపతి ఏ నగలరా నువ్వు తీసుకొచ్చింది అనేసి రామరాజు అంటాడు. అప్పుడు తిరుపతి ఇంకే నగలు బావా, ప్రేమ నగలు అనేసరికి రామరాజు షాక్తో లేచి ప్రేమ నగల దగ్గరికి వస్తాడు. ఇంట్లో వాళ్ళందరూ కూడా వస్తారు.